గురుగారు, కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి 2025వ సంవత్సరంలో ఉగాది తర్వాత ఆదాయం 14, వ్యయం 2గా ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యము 6, అవమానం 6గా ఉంది. కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఇంతవరకు కూడా మేజర్ ప్రాబ్లంగా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్లో జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క కేతువు సింహరాశిలోకి వెళ్ళడం జరిగింది. అలాగే ఈ యొక్క గురుడు మే 30 తర్వాత మనకి వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాహువు మనకి మీనరాశి నుంచి మే 30 తర్వాత మనకి కుంభరాశిలోకి రావడం జరిగింది. కుంభరాశిలో ఉన్నటువంటి శనిగ్రహము మార్చ్ 29 తర్వాత 2025లో మీనరాశిలోకి వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా ఈ కన్యా రాశి వాళ్ళందరూ కూడా మేజర్గా ఇన్కమ్స్ అండ్ వాటిల్లో అంతా బాగానే ఉంది వీళ్ళకి. కాకపోతే ఈ కన్యా రాశి వాళ్ళకి ఆదాయం విపరీతంగా వచ్చినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్లో వీళ్ళకి ఏ విధంగా జరిగిందంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చినాయి. లేదా ట్రాన్స్ఫర్స్ వల్ల కారణం ఏదైతే అవ్వచ్చు. భర్త వేరే ఊర్లో ఉంటే భార్య వేరే ఊర్లో ఉండడము, అలాగే భార్యాభర్తలు ఇద్దరు ఒకే ఊర్లో ఉంటే వేరే వేరే ఇళ్ళు అద్దెకి తీసుకొని ఉండడము, ఒకే ఇంట్లో కనుక ఉన్నట్లయితే వేరే వేరే గదుల్లో ఉంటూ మెసేజ్ల రూపంలో కాఫీ పట్రా ఇది పట్రా అని పెట్టుకోవడము, ఇలా జరిగింది. ఇది ఆ సివియారిటీ కొంత ఈ సంవత్సరంలో తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఇది సంతోషించదగినటువంటి విషయం. ఇకపోతే ఈ కన్యా రాశి వాళ్ళకి ఇన్కమ్స్, ప్రతి ఒక్కళ్ళు చూసేది ఇన్కమ్స్ కదా, వ్యాపారాలు ఎలా ఉన్నాయో అది చూస్తారు. కాబట్టి ఆదాయ వ్యయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఆల్ బిజినెస్లు చేస్తున్నటువంటి వారు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో తిరుగు లేదు. అండ్ ఈ యొక్క గురుగ్రహము మొన్నటిదాకా భాగ్యస్థితిలో ఉన్నాడు, ఆయన రాజ్యస్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి వృత్తిలో ఇంతవరకు ఎంప్లాయర్స్ అంతా కూడా మనల్ని హెరాస్ చేస్తున్నారు అని అనుకునేటటువంటి వాళ్ళకి ఆ హెరాస్మెంట్ అనేటటువంటిది కొంచెం తగ్గుతుంది. పని ఒత్తిడి లాస్ట్ ఇయర్ ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చిటికలో పూర్తి చేసేవారు. ఈ సంవత్సరము కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంది అని అనుకునేటటువంటి విధానంలో ఉంటుంది. అండ్ ఇప్పుడే ఫ్రెష్గా ఎవరైతే కన్యా రాశి వాళ్ళు లవ్ స్టోరీలు స్టార్ట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మంచిది కాదు. కాబట్టి ఎందుకంటే పాత పెండింగ్ లో ఉన్న కేసులు ఉన్నాయి, భార్యాభర్తలు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ కేసులే ఇంకా సాల్వ్ అవ్వట్లేదు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి సినిమాలు అందించడం అనేటటువంటి జరుగుతాయి, మంచి పారితోషికాలు వస్తాయి. అండ్ ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీతభత్యాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ ఇలాంటి మున్సిపాలిటీలో R&B ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆమ్యామ్యాలు అంటే అదనపు ఆదాయాలు పెరగడము, ఆ తర్వాత ప్రమోషన్స్ అనేటటువంటివి రావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే కన్యా రాశి వారికి ముఖ్యంగా మనకి శని యొక్క పరిస్థితి బాగుండలేదు. కాబట్టి కొంచెం నర్వస్గా, వీక్నెస్గా ఉండడము, బోన్స్కి సంబంధించినటువంటి వ్యాధులు, కాల్షియం డెఫిషియన్సీ ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది వీళ్ళు సాధిస్తారు. ఈ సంవత్సరము స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు. ఆ విధంగా మొత్తము అన్ని విధాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ కన్యా రాశి వాళ్ళకి కనబడుతుంది. ఏం చేస్తే బాగుంటుంది? ఈ కన్యా రాశి వారికి శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టు ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలా, దానికి రోజుకు ఒక బకెట్ నీళ్లు పోయాలా. అండ్ శనివారం నాడు ప్రత్యేకించి 108 సార్లు మనము ఈ రావి చెట్టుకి మనము ప్రదక్షిణలు చేసుకుని మనము ఈ ఆంజనేయ స్వామి వారిని కానీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ శనివారం నాడు వాళ్ళు ఇంట్లో కనుక పూజలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ సంవత్సరం.